తల్లి తండ్రి కూడా ఈ జన్మలో మాత్రమే తల్లిదండ్రులు, ముందు జన్మలో వాళ్ళు కాదు, వచ్చే జన్మలో వాళ్ళు కాదు. దీనికి శుకుడు ప్రమాణం. శుకుడు 10-12 ఏళ్ల వయస్సులో అపూర్వమైన అద్వైత జ్ఞానం కారణంగా వ్యాస మహర్షిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయన పాపం ఒక ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళాడు. సుఖ ఆగరా, నేను పెళ్ళాన్ని లేనివాడినా, కేవలం కొడుకుని కన్నానరా, శివుడు వరం వల్ల కన్నానరా, నేను ఏదో నాకు తోడు నీడగా ఉంటావు కదా అని కన్నానరా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగా అంటే శుకుడు తండ్రికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతూ, నాన్న 18 పురాణాలు రాశారు, వేదాలను విభాగం చేశారు, భాగవతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, నువ్వు ఏ జన్మలో తండ్రివి, నేను ఏ జన్మలో కొడుకుని అన్నాడండి. అది సుఖమహర్షి, అది సుఖమహర్షి. వ్యాస మహర్షి కంటే ఇంకో మెట్టు ఎక్కువ. ఈయనకి ఇంకా మమకారం పోలేదు, ఆయనకు అహంకారంతో పాటు మమకారం కూడా పోయింది. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి పోవ అలా వెళ్ళిపోతున్నాడు అంతే ఆయన.